మన చేతికి గోల్డ్ రింగ్స్ మంచిగా అందంగా కనపడుతున్నాయి కదా అని ఉంచకూడదు. రింగ్స్ అయితే తీసేయాలి. ఎందుకంటే క్లయింట్‌కి ఫేషియల్ గ్లో ఏమో గాని మనం పెట్టే ఘాట్లు ఎక్కువైపోతాయి అన్నమాట. ఓకే. చాలా మంది ఏం చేస్తారంటే సరదాగా ఆడుతూ పాడుతూ కూడదు. మనం ఐ మసాజ్ చేసేటప్పుడు ఇది ఇలా చేసేటప్పుడు వాళ్ళ ఐస్ కూడా ఇలా 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 రొటేట్ అవుతాయి. అలా చేయొద్దు ఎప్పుడు. అసలు ఐ మీద ప్రెషర్ పడకూడదు ఐ మసాజ్ చేసేటప్పుడు. మనం ఏం చేస్తున్నాం డార్క్ సర్కిల్ కోసమే మసాజ్ చేస్తున్నాం. మళ్ళీ మనం ఇచ్చే ఒక అవార్డ్ ఏందంటే వాళ్ళకి మేము ఫేషియల్ చేయగానే మీ వేడంతా కంట్లో నుంచి వచ్చింది. కంట్లో క్రీమ్ ఏసేసి వేడొచ్చేసింది బయటికి. కొంతమంది ఏం చేస్తున్నారంటే స్క్రబ్ అప్లై చేస్తూనే స్క్రబ్ మసాజ్ లోపల ఉన్నప్పుడే చేస్తూ చేస్తూ స్టీమ్ పెట్టేస్తున్నారు. స్క్రబ్ అయిపోయిన తర్వాత స్టీమ్ పెట్టాలి. స్క్రబ్ చేస్తున్నప్పుడు ఏ ఫేషియల్‌కి స్టీమ్ పెట్టకూడదు. ఓన్లీ మెడి ఫేషియల్స్‌కి మాత్రమే స్టీమ్ పెట్టాలి. బాధ పడేస్తున్నారు. ఇలా, 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 ఇలా టపా, టపా, టపా సౌండ్ అవసరమా? ఫేషియల్ చేసేటప్పుడు చేయండి ఇదిగో. ఇలా పట్టుకొని ఇలా అప్లిప్ చేయండి స్కిన్‌ని. అప్పుడు ఆ రింకిల్స్ అన్నీ కంట్రోల్ అయ్యి ఫేస్ ఒక గ్రిప్‌లో ఉంటది. అంతేగాని ఇంకోసారి రారు. ఎంతవరకు క్రీమ్ పడుతుందో అంతవరకే అప్లై చేయాలి. అంతేగాని ఫేస్ మొత్తం క్రీమ్ అప్లై చేసేసి, వాళ్ళని డిస్టర్బ్ చేసేసి, ఊపిరాడకుండా ఇలా చేయకూడదు అసలు. చూడండి ఈ నెక్ దగ్గర ఇదంతా ఇలా చేస్తుంటే హ్యాపీగా రిలాక్స్ అవుతారు. నిద్ర వస్తది. డీప్ స్లీప్‌లోకెళ్తారు. ఈ మజిల్స్ అన్నీ రిలాక్స్ అవుతాయి. బ్లడ్ సర్క్యులేషన్ అవుతది. సీ చూడండి. ఆ స్ట్రెస్ మొత్తం రిమూవ్ చేయడానికి మనం రిలాక్సేషన్ స్ట్రోక్స్ అనేవి యూజ్ చేస్తాం.